హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు టార్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు రీయూనియన్ మీద వీడియో చేయమన్నారు. అందుకే ఈ రోజు టారో ట్రేడింగ్ కూడా మీకు మీ పర్సన్ కి రీయూనియన్ అవుతుందా అన్న దాని మీద చెప్తున్నాను. సో మీకు కూడా నేను ఏదన్నా టారో టాపిక్ చెప్పాలి పర్టికులర్ గా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను మ్యాక్స్ ట్రై చేస్తాను చెప్పడానికి. అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. అలానే కంటిన్యూ చేయండి. అండ్ వీడియో చూస్తున్నారు ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకేం ఆలస్యం రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ కి వారి పార్ట్నర్ తో పర్సన్ తో రీయూనియన్ ఉందా లేదా చెప్పండి. యూనివర్స్ ప్లీజ్ ప్రొవైడ్ ఏ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ రిగార్డింగ్ దే రిలేషన్షిప్. సో మీ రిలేషన్షిప్ లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయితే కనిపిస్తుంది. మీరు కోరుకునే కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయని ఫస్ట్ కాడే మనకు క్లియర్ గా చెప్పేస్తుంది. పాజిటివ్ గా వచ్చిందంటేనే అర్థమవుతుంది మీ రిలేషన్షిప్ రీయూనియన్ కూడా అవుతుంది అని. సో ఎలా అవుతుంది అన్నది కూడా తెలుసుకోవచ్చు. మీకైతే ఎమోషనల్ కంటెంట్మెంట్ అంటే ఒక కనెక్షన్ అనేది కూడా ఇప్పటి వరకు లేకపోతే అది కూడా జరుగుతుందంట. బట్ అది జరగాలంటే ఇద్దరి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఒకరు కోరుకున్నంత మాత్రాన ఈ రీయూనియన్ అనేది జరగదు. అంటే ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడం అనేది జరగదు. సో ఇద్దరికి ఉన్న కోరికలు అవన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ ఆలోచనలని, ఇద్దరికి వేరే వేరే కోరికలు ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు డీల్ చేసుకోవాలి. ఫస్ట్ కమ్యూనికేట్ అనేది తప్పకుండా సరిగ్గా చేసుకోవాలి. అప్పుడే ఈ ఎమోషనల్ కనెక్షన్ అనేది కూడా పెరుగుతుందంటే ఇద్దరికి. మీ ఫ్యూచర్ లో కూడా మీ ఇద్దరి ఫ్యూచర్ లో కూడా ఒక స్ట్రక్చర్ రిలేషన్షిప్ అనేది రావాలని ఇద్దరికి కోరిక అయితే వస్తుందంట. అంటే ఈ మీ ఇద్దరి రిలేషన్షిప్ ఇప్పటి వరకు అంత బాగా ఉండకపోవచ్చు, మీకు మీ పర్సన్ కి అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇంతకు చెప్పినట్లు ఇద్దరికి వేరే వేరే డెసిషన్స్ ఉండొచ్చు కదా. సో ఫ్యూచర్ లో మాత్రం ఒక కోరిక అయితే వస్తుంది. ఏ విధంగా మీ ఇద్దరు లైఫ్ ని లీడ్ చేసుకోవాలి అని ప్లాన్స్ అయితే వేసుకుంటారంట. అండ్ మీకు రీయూనియన్ అనేది జరగాలంటే ఈక్వల్ గా గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి. మీ పర్సన్ మీకు ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత సపోర్ట్ ఇస్తున్నారో, కేరింగ్ ప్రతిదీ కూడా ఎలా ఉంటున్నారో మీతో మీరు కూడా సేమ్ అలానే ఇవ్వాలి. మీరు ఎంత కేరింగ్ అవి చూపిస్తున్నారో మీ పర్సన్ కూడా సేమ్ చూపించాలంట. అప్పుడే ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎవరికి కూడా ఈగో అనేది ఉండదు కదా. సో అప్పుడే రీయూనియన్ అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని 6 of Pentacles చెప్తుంది. అండ్ ఎమోషనల్ కన్ఫ్యూజన్స్ అనేవి ఉండకూడదు. సో అప్పుడే ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ పార్ట్నర్ మీద, మేబీ ఒక థర్డ్ పార్టీ గురించి అయి ఉండొచ్చు, ఏమన్నా సరే డౌట్స్ ఉన్నాయంటే వాటి గురించి మీకు ఒక క్లారిటీ అనేది రావాలి. మీ మీద మీ పర్సన్ కి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అవైతే అంటే మీ పర్సన్ కూడా ఒక క్లారిటీ ఉండాలి. వారికి ఉన్న డౌట్స్ అనేవి సాల్వ్ అయిపోవాలి. అప్పుడే ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అనేది మీ మధ్య జరుగుతుంది. అండ్ ఆ అబద్ధాలు అవన్నీ పోయి మళ్ళీ హ్యాపీగా కలిసిపోయేలాగా ఒక ఛాన్స్ అనేది కూడా వస్తుంది. అందుకే రిలేషన్షిప్ లో ఎప్పుడు నేను కీ పాయింట్ అంటూ ఏమున్నా ఉందంటే కమ్యూనికేషన్ అనే చెప్తాను. ఎప్పుడన్నా మీకు ఎంత గొడవైనా కొంచెం ట్రై చేయాలి. అంటే మాట్లాడడానికి కొంచెం ట్రై చేయండి. ఇన్ కేస్ ఛాన్స్ లేదా మీరు ఏం చేయలేరు, ఛాన్స్ లేదు, మీ పర్సన్ అసలు మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు అంటే, బట్ కొంచెమన్నా ఛాన్స్ ఉంది, మీ పర్సన్ ని చెప్తుంటే వినగలరు అన్న ఛాన్స్ ఉంది అంటే మాత్రం దాన్ని వదులుకోకుండా క్లియర్ గా మీకేమనిపిస్తుంది అన్నది, ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీ పర్సన్ కి మీ మీద డౌట్స్ ఉన్నా సరే, అంటే ప్రతిదీ హానెస్ట్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి. అప్పుడే మ్యాక్స్ మీకున్న ప్రాబ్లమ్స్, గొడవలు అనేవి సాల్వ్ అవుతాయని యూనివర్స్ కూడా చెప్తుంది. ఇక్కడైతే మాత్రం మీరు లేకపోతే మీ పర్సన్ ఎవరొకరు
ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ మీద ఫోకస్ చెయ్యాలి. అది కూడా రీయూనియన్ కి హెల్ప్ అవుతుందని చెప్తుంది. ఫైనాన్షియల్ కండిషన్ అనేది కూడా ఇంప్రూవ్ చేయాలంట. అది ఎందుకో మీకే తెలియాలి. అంటే మేబీ ఫైనాన్షియల్ గా కూడా మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. సో అది కాకపోతే ఎమోషనల్ గా కూడా ఒక మంచి స్టెబిలిటీ, అంటే అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎమోషనల్ అటాచ్మెంట్స్ అనేవి ఉండాలి. ఇద్దరు అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకునేలాగా, ఆర్ మీ పర్సన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ విధంగా తెలుసుకునేలాగా జరిగితేనే, ఫోకస్ పెడితేనే ఈ రీయూనియన్ అనేది జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయంట. మరి ఇప్పటి వరకు రీయూనియన్ ఎందుకు జరగలేదు అన్న డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు మీ పర్సన్ కి గ్యాప్ ఇప్పటికి చాలా డేస్ నుంచి, మంత్స్ నుంచి, ఇయర్స్ నుంచి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా సింగిల్ లైఫ్ అన్న దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇంకెవరు వద్దురా బాబు, నాకు ఇతను కూడా అవసరం లేదు, ఈవిడ కూడా అవసరం లేదు అని ఈ విధంగా ఎవరు నాకు అవసరం లేదు, నా పార్ట్నర్ నాకు అక్కర్లేదు అని కూడా మీరు అనుకుని ఉండొచ్చు. లేదా మీ పర్సనే ఆ విధంగా అనుకొని ఈ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం, పర్సనల్ గ్రోత్ మీద ఫస్ట్ ఫోకస్ పెడదాము, సో ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో ఒక మంచి పొజిషన్ కి వెళ్తామో అప్పుడే నాకు కావాల్సిన వాళ్ళు వస్తారులే అని ఈ విధంగా డిలే అయితే చేస్తున్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలాగా డిలే చేస్తున్నట్టు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో ఇలా ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు. అంటే ఒక ఈగో లాంటిది వస్తుంది. వారే వచ్చి ఫస్ట్ మాట్లాడతారు కదా, అప్పుడు చూద్దాంలే అన్నట్టు ఎవరో ఒకరు మాత్రం కొంచెం హెసిటెంట్ గా ఫీల్ అవుతున్నారు, డెసిషన్ తీసుకోవట్లేదు, మీ రీయూనియన్ కోసం ఒక ఫోకస్ చేయట్లేదు అన్నట్టు, ఒక లైక్ ఎఫర్ట్ పెట్టట్లేదు అన్నట్టు అయితే కనిపిస్తుంది. అందుకే ఇందాక నేను చెప్పినట్లు ఇద్దరి వైపు నుంచి కూడా ఒక ఎఫర్ట్ అనేది వస్తేనే, యాక్టివ్ గా వర్క్ చేస్తేనే, ఇద్దరు మంచిగా కావాలని మీ పర్సన్ ఉండి ఉండొచ్చు, మీకు ఉండి ఉండొచ్చు, బట్ అనుకుంటే అయిపోదు కదా. సో ఓపెన్ అప్ అవ్వాలి అండ్ దాని మీద వర్కౌట్ చేయాలంటే మీ పర్సన్ నచ్చని విషయాలు ఏంటి, సో అవి చెయ్యకూడదు అని, మీకు నచ్చని మీ పర్సన్ చేయకూడదని ఈ విధంగా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించి ఇక మీద నుంచి అన్నా సరే పాస్ట్ వదిలేసి ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ మీద ఫోకస్ పెట్టాలని కొంచెం ఈ విధంగా ఆలోచిస్తే మీరు మళ్ళీ కలిసి హ్యాపీగా, ప్రీవియస్ గా ఎలా అయితే మీరు హ్యాపీగా మెమోరీస్ అనేవి గడిపారు అవి మళ్ళీ రీక్రియేట్ అయితే చేయొచ్చు. ఎప్పుడైనా సరే మీరు మాట్లాడుకుంటున్నారు, ఒక కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, డిస్కషన్ అనేది జరుగుతుంది, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవడానికి అన్న టైంలో కూడా ఎంత కోపం వచ్చినా సరే కొంచెం పేషెన్స్ తో ఉండాలి. ఎందుకంటే పేషెన్స్ అనేది లేకుండా మీ పర్సన్ చెప్తుంది మీకు నచ్చకుండా, ఆర్ మీరు చెప్తుంది మీ పర్సన్ నచ్చకుండా అలా ఉన్నప్పుడు చాలా చిరాకు వచ్చి పేషెన్స్ లేక వెళ్ళిపోతారు కదా. సో అలాంటివి కూడా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ రీయూనియన్ అనేది జరుగుతుంది. లేకపోతే వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది, యూనివర్స్ ఇచ్చే ఛాన్స్ అనేది కూడా కోల్పోతారంట. సో కీ పాయింట్ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ ని చాలా ఎక్కువగా ఈ మీ రిలేషన్షిప్ లో ఉంచాలి. ఇద్దరు ఒకే మాట మీద అగ్రిమెంట్ అనేది అగ్రి అయితే అయ్యి ఉండాలి. ఇద్దరు ఏమి అనుకుంటున్నా సరే ఓకే అని అనిపించేలాగా ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ అనేది ప్రతిదీ ఈక్వల్ గా అయితే ఉంచాలి. సో ఓవరాల్ గా అయితే మాత్రం మీ రిలేషన్షిప్ లో రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడైతే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ ని మీరు ఫాలో అవుతారో తప్పకుండా అవి చాలా ఫాస్ట్ గా అవుతాయి. ఇవి మీరు కొద్దిగా ఫాలో అవ్వలేకపోతున్నా సరే రీయూనియన్ జరుగుతుందా అంటే జరుగుతుంది, బట్ కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా మీరే ఎంత టైం తీసుకున్నా మీరు మీ పర్సన్ తప్పకుండా కలుస్తారు, మళ్ళీ మీ మధ్య ఉన్న ప్రేమకి తప్పకుండా కలుస్తారు. బట్ ఎంత ఫాస్ట్ గా అయితే ఫాస్ట్ గా రీయూనియన్ జరగాలంటే కొంచెం అండర్స్టాండింగ్ అనేది ఉంచాలి.
ఎక్కువ మాట్లాడుకుంటూ మీకున్న ఫీలింగ్స్ ని షేర్ చేసుకునేలాగా తప్పకుండా ఉండండి. అప్పుడే మీ ఇద్దరి రిలేషన్షిప్ మీద నమ్మకం అనేది వస్తుంది. మీరు ఎప్పుడూ హ్యాపీగా కలిసి ఉండగలరు అని గొడవలు పడకుండా, ఏ పర్సన్ ఎంటర్ అవ్వరు మీ రిలేషన్షిప్ లో, ఒక థర్డ్ పార్టీ కూడా ఎంటర్ అవ్వరు అని ఒక స్ట్రాంగ్ నమ్మకం మీకు మీ పర్సన్ కి వస్తుంది. సో ఒక జాయ్ అనేది మీ లైఫ్ లో ఉంది అని కూడా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ట్రస్ట్ అయితే తప్పకుండా ఉంచండి. మీకు ఎప్పుడు పాజిటివ్ అనేది జరుగుతుంది, పాజిటివిటీ అనేది మీ రిలేషన్షిప్ లో అయితే ఉంది. సో ఇక్కడ ద స్టార్ కార్డ్ వచ్చిందంటేనే మీ లైక్ రిలేషన్షిప్ లో పాజిటివిటీ ఎనర్జీ చాలా బాగుంది. మీకు పాస్ట్ లో జరిగిన ఇష్యూస్ లైక్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ నుంచి కూడా హీల్ అయితే అవుతారు, మూవ్ ఆన్ అయితే అవుతారంట. మేబీ మీ పర్సన్ ఇప్పటికీ పాస్ట్ లో మీరు చేసిన మిస్టేక్స్ కో, మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలను అవి ఎక్కువ గుర్తు పెట్టుకుంటూ మూవ్ ఆన్ అవ్వకుండా ఉండి ఉండొచ్చు. బట్ ది స్టార్ కార్డ్ అయితే చెప్తుంది హీల్ అయితే అవుతారంట, మూవ్ ఆన్ అయితే అవుతారంట మీ పర్సన్ కూడా. సో ఎప్పుడైతే మీకు మీ పర్సన్ కి ఇలా రీయూనియన్ అనేది జరుగుతుందో అప్పటి నుంచి మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కూడా మీకు మీ పర్సన్ కి జరుగుతుంది. మళ్ళీ లైక్ ఫ్రెష్ రిలేషన్షిప్ లాగా మీ ఇద్దరు కనిపిస్తుంది. అంతే ప్రేమతో ఉండగలరు. అండ్ ఇద్దరికి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీస్ నుంచి కూడా మంచిగా సపోర్ట్ వస్తుందంట. అంతేనండి. ఇప్పుడు మీరు విన్న ఈ టారో ట్రీడింగ్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో ఐ క్లెయిమ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నేను మ్యాథ్స్ ట్రై చేసి తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. వీడియో చూస్తున్న వారు ఇన్ కేస్ ఎవరైనా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అది కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.